దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలుపుకొనుచున్నాను. అలాగే వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం 31వ వచనము. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొటిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఒకవేళ నీ జీవితంలో సొమ్మసిల్లిపోయావేమో, అలసిపోయావేమో, ఒకవేళ పదే పదే త్రొట్టిల్లి పడిపోతున్నావేమో నా ప్రియ సహోదరుడా, ఒకసారి వాక్యం జ్ఞాపకం చేసుకో. వాక్యము చెప్తుంది, వాక్యమే చెబుతుంది, బాలురు తప్పక త్రొట్టిల్లుతారు, యవ్వనస్తులు ఖచ్చితముగా త్రొట్టిల్లుతారు, బాలుడు సొమ్మసిల్లి అలసిపోతారని వాక్యం చెప్తుంది. అవును నా ప్రియ సహోదరుడా సహోదరి. కాబట్టి యవ్వన కాలంలో అనేక సార్లు పడిపోతున్నాను, అనేక సార్లు పడుతూ లెగుస్తున్నాను, నా జీవితం ఇంతే కదా అని ఒకవేళ నీవు అలసిపోయి సొమ్మసిల్లిపోయి నిరాశ నిస్పృహలో కృంగిపోయావేమో, అయితే ఈ యొక్క సమయంలో వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఏమన్నా తెలుసా? ఖచ్చితముగా అలసిపోవటము లేదంటే సొమ్మసిల్లిపోవటము ఖాయం. ఎందుకంటే తప్పక త్రొట్టిల్లటము ఖాయం. ఎందుకంటే మన శరీరంతో ఉన్నాము కాబట్టి ఈ శరీరంతో ఉన్న మనము ఖచ్చితంగా త్రొట్టిల్లుతాము, అలసిపోతాము, పడిపోతామని వాక్యమే చెప్తుంది. కానీ అంతటితో మన చాప్టర్ క్లోజ్ కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ఒక అద్భుతమైన మాట, అద్భుతమైన వాక్యము, ఆ వాక్యమే మన జీవితంలో ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా పడిపోయిన స్థితిలో ఉంటూ బాధపడుతూ ఉండవలసిందే. కాబట్టి వెంటనే ఒక వాక్యం ఏమనుందంటే 31వ వచనము, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సొమ్మసిల్లక నడిచిపోవాలంటే, అలయక పరిగెత్తాలంటే, పక్షిరాజు వలె నీవు రెక్కలు చాపి పైకి ఎగరాలంటే, నీవు త్రొట్టిల్లి పడిపోకుండా పదే పదే పైకి ఎగరాలంటే ఒకటే ఒక మార్గము, యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకు ఎదురు చూస్తూ వారు నూతన బలాన్ని పొందుకుంటారు. దేవుడు ఉన్నారని విశ్వసించి ఆయన కొరకు ఎదురు చూస్తూ ముందు కొనసాగేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.